హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ ఎలిమినేటర్ మ్యాచ్లో ఎస్ఆర్ అయితే మ్యాచ్ అయితే ఓడిపోయిందని చెప్పొచ్చు. ఒక్క తప్పు, ఈ చిన్న తప్పు చేయకుండా ఉంటే మాత్రం ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మాత్రం జీటీ తోటి క్వాలిఫైయర్ 2 ఆడేది. ఈ చిన్న తప్పు వల్లనే ఎస్ఆర్హెచ్ అయితే ఓడిపోయిందని చెప్పొచ్చు. దాని గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం. అండ్ ఇషాన్ కిషన్ మీద ట్రోలింగ్ అయితే అతి దారుణంగా అయితే జరుగుతుంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా చూస్తే ప్రివ్యూ అయితే చేద్దాము. ఫస్ట్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే, మీరు గమనించండి ఎస్ఆర్హెచ్ ఏ విధంగా స్టార్ట్ చేసింది. 240 కొట్టాలి, 3 ఓవర్స్లో 50 రన్స్ కొట్టినారు. చూసుకుంటే ఒక వికెట్ పడ్డది అభిషేక్ శర్మది. చూసుకుంటే అది కూడా అంటే అది షార్ట్కి వెళ్ళిండా అది ఇది అంటే మాత్రం ఒక బ్రిలియంట్ బాల్ అని చెప్పుకోవచ్చు. పర్లేదు, అవుట్ అంటే మరీ చెత్త షాట్ కొట్టి ఆ విధంగా అయితే అభిషేక్ శర్మ ఆడలేదని చెప్పొచ్చు. బట్ చూసుకుంటే మాత్రం తన నుంచి రన్స్ రావాల్సింది, బట్ రాలేదు, ఓకే అని చెప్పొచ్చు. బట్ 3 ఓవర్స్లో 50 రన్స్ మీరు చూసుకుంటే 240 కొట్టాలి. ఆల్రెడీ ఆ 40 రన్స్ ఏదైతే డిఫరెన్స్ ఉందో 3 ఓవర్స్లో వెళ్ళిపోయింది. ఇంకా ఎంత కొట్టాలి? 17 ఓవర్స్లో 190. అంటే మీకు ఎక్కడో ఒక మధ్యలో ఓవర్లలో ఎక్కడో ఒక దగ్గర మీకు ఖచ్చితంగా 20+ రన్స్ వస్తాయి. సో అది క్యాపిటలైజ్ చేసుకొని ఈ పిచ్ మీద మంచిగా రన్స్ వస్తాయి. మీరు పిచ్ మీద నిలబడితే చాలు, బ్యాటర్ రన్స్ వస్తాయి. బట్ ఎస్ఆర్హెచ్ ఏం చేసింది, ఆ ప్లానింగ్ అనేది లేనే లేదు. మీరు చూడండి, వైభవ్ సూర్యవంశీని కమిన్స్ ఆపడానికి కమిన్స్ ఏం చెప్పిండు, మా దగ్గర ప్లాన్ ABCD ఉంది అని చెప్పినాడు. బట్ బ్యాటింగ్లో మీరు 240ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలని బ్యాటర్లకి అసలు ఏమీ చెప్పలేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఏ విధమైన స్టార్ట్ చేసి ఇషాన్ కిషన్ ఎక్స్ప్లోజివ్గా, అంటే అభిషేక్ శర్మ అవుట్ అయిపోయిన తర్వాత హెడ్ హ్యాండ్ చూసుకుంటే ఇషాన్ కిషన్ అయితే అసలు ఆగడం లేదు, కొట్టిండు. 3 ఓవర్స్లో 50 రన్స్ వచ్చేసినాయి. సో అక్కడి నుంచి కొంచెం ప్లానింగ్ అనేది ప్లాన్ ఏ ఫస్ట్ ఏంది, మంచిగా రన్స్ రావాలి. పవర్ ప్లేలో ఎన్ని రన్స్ వస్తే అన్ని కొట్టాలనేది ప్లాన్ ఏ ఉండాలి. ఆ డిఫరెన్స్ని ఎంత తగ్గిద్దామనేది ఒక రన్ పర్ ఓవర్, అంటే చూసుకుంటే రన్ రేట్ని ఎక్కడ తీసుకొచ్చినాక ప్లాన్ బి ఆడాలి, దాని తర్వాత ప్లాన్స్ ఏంటిది అనేది ఒకటి ఉంటుంది. బట్ ఎస్ఆర్హెచ్ బ్యాటర్లకి అది చెప్పలేదు. క్వాలిఫైయర్ మ్యాచ్ చూసుకుంటే ఎలిమినేటర్ మ్యాచ్లో అయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే మీరు చూడండి, ఇషాన్ కిషన్ ఆడిన అంటే రన్స్ కూడా ఆ విధంగానే వచ్చినాయి అని కొందరు మాట్లాడవచ్చు. అంత ఎక్స్ప్లోజివ్ ఆడితేనే కదా రన్స్ వచ్చినాయి, అది కూడా 6 వెళ్ళేది కావచ్చు, ఎవరికి తెలుసు అనే డౌట్ కూడా ఉన్నా సరే మీరు చూసుకుంటే ఈ పిచ్ మీద రన్స్ అని చెప్పుకోవచ్చు. కొంచెం ఆగి ఆడితే రన్స్ వస్తాయి. 30 బాల్ అంటే 3 ఓవర్స్లో 50, 18 బాల్స్లో 50 వచ్చింది. దెన్ దాని తర్వాత కొంచెం జాగ్రత్త అంటే మరి ప్రతి బాల్ వెళ్ళకుండా కొంచెం 10 per over కొట్టుకుంటా వెళ్తే ఈ మ్యాచ్ గెలిచేది. మీరు చూడండి, నితీష్ కుమార్ చూసుకుంటే సలీల్ అరోరా ఉన్నప్పుడు 10 ఓవర్స్కి 110 కొట్టాలి. అదేం పెద్ద టార్గెట్ కాదే. ఎస్ఆర్హెచ్కి అది జూజీబీ అని చెప్పొచ్చు. బట్ ఏమైపోయింది, వికెట్స్ పడ్డాయి. సో ప్లాన్ ఏనే మాత్రమే ఉంది. అంటే అసలు ప్లానింగ్ బ్యాటింగ్లో లేదని అనిపించింది నాకైతే, జెన్యూన్గా చెప్తున్నాను. ఎందుకు అంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా హట్ అయినారు. మ్యాచ్ గెలిచే మ్యాచ్ ఇది, ఓడిపోయినారని చెప్పొచ్చు. ఎందుకంటే పిచ్ మీద సెకండ్ బ్యాటింగ్ కూడా అసలు పిచ్ ఏం చేంజ్ అవ్వలేదు. చూసుకుంటే రన్స్ అని చెప్పొచ్చు. అండ్ చూసుకుంటే స్టార్ట్ అనేది లభించినా సరే, అంటే ఒక వికెట్ పడ్డది, దాని తర్వాత ఇషాన్ కిషన్ వికెట్ చాలా ఇంపార్టెంట్. ఆర్చర్ అద్భుతంగా వేసినారు. ఆ బర్గర్ ఓవర్ నుంచి కొంచెం మ్యాచ్ అనేది టర్న్ అయిపోయిందని చెప్పొచ్చు. దాని తర్వాత వికెట్లో పడుతూనే ఉన్నాయి, హెడ్ అవుట్ అవ్వకపోవడం. మీరు చూసుకుంటే ఇషాన్ కిషన్ ఎవరో ఒకరు లాస్ట్ వరకు ఆడాలని ఒక ఇంటెంట్ తోటి వస్తే బాగుండేది. అదే స్టార్ట్ వచ్చిన తర్వాత ఇషాన్ కిషన్, ఎందుకంటే హెడ్ మీకైతే ఆగడు, హెడ్ నేను ఉండి ఆడతా అలాంటి బ్యాటింగ్ తను చేయడు. కాబట్టి ఇషాన్ కిషన్ ఆ రన్స్ తీసి సింగిల్ తీసి మనకి హెడ్కి ఇస్తే ఒక 2 to 3 ఓవర్స్ గనక పవర్ ప్లే గనక మనం టార్గెట్ చేసి ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ 3 ఓవర్స్లో తెలిసి 40 రన్స్ 100 రన్స్ అక్కడనే వచ్చేసేటి. 6 ఓవర్లకు 100 వచ్చేది. చాలా ఆరామ్సేగా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ను గెలిచేది. బట్ ప్లానింగ్ అయితే కనిపించలేదు, నేనైతే అది ఒప్పుకుంటాను. అండ్ ఆల్సో చూసుకుంటే నితీష్, అండ్ అప్పటికే టూ లేట్ అయిపోయింది. నితీష్ కుమార్ రెడ్డి కూడా అద్భుతంగా ఆడిండు. సలీల్ అరోరా కూడా కొన్ని షాట్లు కొట్టిండు మధ్యలో. మీరు చూసుకుంటే నాకు క్లాస్ని ఆడిన షాట్ అయితే నచ్చలేదు. రివర్స్ స్వీప్ కొడదామని చూసిండు. అదైతే ఎక్కడ అంటే చూడండి, లీగ్ మ్యాచెస్ మీరు ఏ విధంగా ఆడతారు అనేది పాయింటే కాదు. ఎందుకంటే మీరు ఆడేది కప్ కోసం కాబట్టి. సో ఖచ్చితంగా కొన్ని షాట్స్ అనేటివి
కొన్ని క్వాలిఫైయర్ మ్యాచెస్లో చాలా జాగ్రత్తగా ఆడాలి. ఇవి చాలా రిస్కీ షాట్. ఏదైతే క్లాస్ అని కొట్టిండో తర్వాత నితీష్ కూడా కొట్టిండు, 6 వెళ్ళింది ఒప్పుకుంటాను. బట్ అది కూడా చాలా రిస్కీ షాట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ పిచ్ అంటే ఎలిమినేటర్ మ్యాచ్లో ఏ విధంగా ఆడాలనేది కొంచెం ప్లానింగ్ అనేది తగ్గిందని చెప్పొచ్చు. అదొక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. అండ్ సూర్యవంశీ విషయంలో కూడా తప్పు చేసింది. ఎందుకంటే మీరు గమనించండి, ఇక ఓడిపోయింది, రన్స్ రాలేదు, ఇవన్నీ జరిగినా సరే సూర్యవంశీ విషయంలో పప్పులో కాలేసినారని చెప్పొచ్చు. నాకైతే అర్థం కూడా కాలేదు. ఎందుకంటే కమిన్స్ అండ్ మనం చూసుకుంటే ఇషాన్ మలింగ స్టార్ట్ చేసినారు. ఎస్ఆర్హెచ్ ప్లానింగ్ ఏముండే, మా బెస్ట్ బౌలర్లతో అటాక్ చేస్తాం. షాకిబ్ బుడేసిండు పవర్ ప్లేలో. సో బెస్ట్ బౌలర్లతోటి వైభవ్ని అటాక్ చేస్తామని వచ్చినారు. ప్లాన్ అద్భుతంగా ఉంది. అండ్ ఆల్సో చూసుకుంటే యార్కర్ వేయాలనుకున్నారు, అది కూడా పర్లేదని చెప్పొచ్చు. బట్ ఒక పాయింట్ అనేది ఎస్ఆర్హెచ్ మిస్ అయిందని చెప్పొచ్చు. మీరు గమనిస్తే లాస్ట్ 2 మ్యాచ్లు వైభవ్ సూర్యవంశీది స్టార్టింగ్ ఆఫ్ ద ఇన్నింగ్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ముంబై మీద 6 బాల్లలో కేవలం 4 కొట్టినాడు. తన షాట్స్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నాడు, మీరు గమనించండి. ఎందుకంటే తనకి యార్కర్లు వేస్తున్నారని తెలుసు. సో ప్రతి బాల్ మనం వెళ్ళకూడదని వైభవ్ సూర్యవంశీ అర్థం చేసుకున్నాడు. కొంచెం నేను ఒక 1 to 2, 3 బాల్స్ లేకపోతే ఒక 4 బాల్స్ ఒక 1 ఓవర్ అయితే తీసుకుంటానని అనిపించింది. మీకు అంతకుముందు మ్యాచ్ కూడా చూసిన ఎల్ఎస్జీ మీద కూడా తను అంత ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ చేయలేదు. తను ఏం చేసిండు, నాకు తెలిసి 20 బాల్స్లో 30-35 ఉంది. మీరు చూడండి, గమనించండి, కావాలంటే ఆ మ్యాచ్కు వెళ్ళి చూడండి. సో వైభవ్ సూర్యవంశీ అర్థమైంది, నేను ప్రతి బాల్ కొడతాను, వాళ్ళకి అర్థమైంది కాబట్టి యార్కర్లు వేస్తున్నారు. సో జాగ్రత్తగా కొన్ని బాల్స్ పిచ్ మీద ఆగాలి, దాని తర్వాత వాళ్ళే వేస్తారనేది అర్థమైపోయింది. సో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఇది మిస్ అయినారని చెప్పొచ్చు. నార్మల్గా న్యూ బాల్ తోటి లెంత్లో వేసినప్పుడే మిస్ హిట్ అయ్యి అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి మీకు. ఎందుకంటే బాల్ కొంచెం మూమెంట్ ఉంటుంది, న్యూ బాల్ని కొట్టడానికి కొంచెం ప్రాబ్లంగా మారుతుంది. కాబట్టి వైభవ్ సూర్యవంశీ ఏం చేసిండు, జాగ్రత్తగా ఆడిండు. మన బౌలర్లు ఏం చేసిండు, యార్కర్ నుంచి ఎక్కడ వికెట్ ఎడబడుతుంది. బౌలర్ అంటే బ్యాట్స్మెన్ మిస్టేక్ చేయాలి కదా, మీకు అర్థమవుతుందా. ఫస్ట్ 2 ఓవర్లు చాలా ఇంపార్టెంట్. ఆ 2 ఓవర్లలోనే ఏమన్నా వికెట్లు తీయాలంటే ఏం చేయాలి, లెంత్ బాల్ వేయాలి. కొట్టు, నువ్వు ఎన్ని కొడతావు కొట్టు అని ఆ న్యూ బాల్తో వేస్తే మిస్ హిట్ అవుతుంది. సో ముంబై మ్యాచ్లో అదే అయింది, లెంత్ బాల్ని కొట్టడానికి ఆఫ్ కవర్స్ మీద కొట్టడానికి వెళ్ళిండు, ఆఫ్ సైడ్ పడ్డది బాల్, ఆ బాల్ వచ్చేసి అవుట్ అయ్యిండు వైభవ్ సూర్యవంశీ. సో మీకు ఒక టెంప్లెట్ అనేది మిస్ అయినారు, నాకైతే క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే మొత్తం కూడా తనకి నెగిటివ్ లైన్స్ వేసింది, అది వికెట్ టేకింగ్ బాల్ కాదు, అది వచ్చేసి బ్యాట్స్మెన్ మిస్టేక్ చేయాలి. సో ఆ లెంత్ బాల్ వేసి ఉంటే మాత్రం 2-3 సిక్స్లు వెళ్ళినా సరే వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యే ఛాన్స్ ఉండేది. 2 ఓవర్ల తర్వాత ఏమైతే బాల్ ఏం వినదు మాట, అంటే బాల్ మంచిగా బ్యాటింగ్ పిచ్ ఉంది కాబట్టి బ్యాట్ మీదకి అద్భుతంగా వస్తుందని చెప్పొచ్చు. దాని తర్వాత తను రెచ్చిపోయి ఆడిండని చెప్పొచ్చు. మీరు గమనిస్తే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ఏమైనా తప్పు చేసినారా అంటే మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు. 240 కొట్టినారు కదా అని మీరు అనుకోవచ్చు, బట్ అది వైభవ్ సూర్యవంశీ బ్రిలియన్స్. అంటే ఇట్లా జనరేషనల్ ప్లేయర్స్, ఒక జనరేషన్కి ఒక ప్లేయర్ వస్తాడు చూడు, వైభవ్ సూర్యవంశీ కూడా అలాంటి ప్లేయరే. మనం ప్రివ్యూలో కూడా చెప్పిన అండ్ పోస్టాస్ ప్రివ్యూలో కూడా క్లియర్ కట్గా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేసిన, వైభవ్ సూర్యవంశీని ఆపాలి, ఎంత తక్కువ రన్స్ అయితే అంత తక్కువ రన్స్కి ఆపాలి, అప్పుడే ఎస్ఆర్హెచ్ విజయావకాశాలు పెరుగుతాయని కూడా నేనైతే మెన్షన్ చేసిన. ఎందుకంటే వైభవ్ జనరేషనల్ ప్లేయర్, ఏ మ్యాచ్ ఆడుతాడో మనకు అర్థం కాదు. ఇట్లాంటి ఎక్స్ప్లోజివ్ రన్స్ మనకు క్వాలిఫైయర్ ఇట్లాంటి ఎలిమినేషన్ మ్యాచ్లో చాలా టఫ్గా మారుతుంది. సో వైభవ్ సూర్యవంశీ వేసిండని చెప్పొచ్చు, అద్భుతంగా ఆడిండు. తన్ని కూడా సెంచరీ మిస్ అయిందని చెప్పొచ్చు. అంటే సెంచరీ మిస్ అయిందనే బాధ ఖచ్చితంగా అందరు ఇండియన్ ఫ్యాన్స్, ఐపీఎల్ ఫ్యాన్స్, ఈవెన్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అయి ఉండొచ్చు. తను 6లు కొట్టిన బాధపడినా సరే సెంచరీ మిస్ అయిందనే ఒక బాధ. సెంచరీ చేసుకుంటే బాగుండు, కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండు అనేది ఉంటుంది. బట్ ఏం పర్లేదు, అద్భుతంగా ఆడుతున్నాడు. 15 years బాయ్ ఈ విధంగా ఆడడం చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో దాని తర్వాత చూసుకుంటే మాత్రం మనకి మీరు ఎస్ఆర్హెచ్ బౌలర్స్ మంచి బౌలింగ్ వేసినారని నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు చూడండి జైస్వాల్ వచ్చేసి కేవలం 29 బాల్స్లో 29 అంటే 29 బాల్స్ అంటే అప్రాక్సిమేట్లీ 5 overs అంతే కదా. 5 overs మీకు 6 per over పక్కనే పెట్టండి. లాస్ట్ 4 overs కేవలం 24 runs ఇచ్చి 4 wickets తీసిన ఎస్ఆర్హెచ్ బౌలర్స్. అంటే 9 overs వచ్చేసి చాలా డామినేషన్ చేసినారు. మీకు గమనించాల్సిన విషయం, చాలా డామినేషన్ అనేది చేసినారు. కాబట్టి ఆ మాత్రం స్కోర్ 240 వరకు వెళ్ళగలిగినారంటే సూర్యవంశీ బ్రిలియన్స్ అని చెప్పొచ్చు. జురేల్ కూడా
బ్యాట్ని జులిపించాడని చెప్పొచ్చు. దాని తర్వాత కంట్రోల్ చేసినారు అనిపించింది. పరాగ్ కొట్టినాడు 6లు 4లు కొట్టాలని చూసిన, జురేల్ అదే చూసినారు. రన్ రేట్ 15 ఓవర్కే 200 వెళ్ళిపోయింది, దాటిపోయింది. 206 యాక్చువల్గా 270 వెళ్ళాల్సింది. దాని తర్వాత చాలా పుల్ బ్యాక్ అయితే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చేసినారు, అద్భుతం బౌలింగ్ చేసినారు. నితీష్ మంచి బౌలింగ్ చేసినాడు. బట్ లాస్ట్లో చూసుకుంటే జడేజా అయితే చాలా ఇరిటేటింగ్ అనిపించింది. జడేజా ఎప్పుడు ఇదే చేస్తాడు తెలుసా, రన్అట్ మీద రన్అట్లు. తను రన్అట్ అయ్యేది ఫస్ట్ బాలే, దాని తర్వాత ఇద్దరిని రన్అట్లు చేయించిండు. అసలు జడేజా బ్యాటింగ్ అసలు నాకు అనిపించింది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాటరు చూసుకుంటే లాస్ట్లో తనే స్ట్రైక్ పెట్టుకోవాలి కదా, లేదు. ఎన్ని ఎక్కువ అంటే మేబీ డక్అవుట్ నుంచి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, 6లు బౌండరీలు కూడా కాకపోయినా సరే మీరు అంటే ఒక 10 రన్స్ ఎక్కువ కొట్టడానికే ట్రై చేయండి, 6లు 4లు కాదు, రన్సే తీయండి. మనకు ఆల్రెడీ స్కోర్ ఎక్కువనే ఉంది, 230 సరిపోతుంది, ఒక 10 రన్స్ ఎక్స్ట్రా కొట్టుకుంటే చాలు అనే మైండ్ సెట్ తోటి ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఈ రన్అట్లు అవుతున్నా సరే అటు నవ్వుతున్నారు డక్అవుట్లో, నాకు అక్కడే అర్థమైపోయిందని చెప్పొచ్చు. బట్ చూసుకుంటే వైభవ్ సూర్యవంశి తర్వాత చూసుకుంటే జురేల్ అద్భుతంగా ఆడటం, దాని తర్వాత వికెట్లు పడ్డాయి. ఓన్లీ మ్యాచ్ గెలిచిందంటే కేవలం వైభవ్ సూర్యవంశి బ్రిలియన్స్. అండ్ ఆల్సో ఇది చేజింగ్ గ్రౌండ్, మనకు 220లు చేజ్ డౌన్ అని చెప్పినట్టు ఆ ప్లానింగ్ అనేది ఎస్ఆర్హెచ్ నుంచి మిస్ అయిందని చెప్పుకోవచ్చు, అది ఒప్పుకోవాలి. ఈ విధంగా ఆడతానంటే ఎస్, లీగ్ మ్యాచ్లలో అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కూడా రికార్డులు బద్దలు కొడతారు. ఎస్ఆర్హెచ్ నెక్స్ట్ సీజన్ ఆడిన ఇదే విధంగా ఆడతారు, రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడతారు. బట్ ట్రోఫీ రావాలంటే ఇలాంటి ఇన్నింగ్స్లు సరిపోవు, మీరు ప్లానింగ్ తోటి రావాలి. ఎందుకంటే 2014 కూడా అదే అయింది. ఇప్పుడు చూసుకుంటే కేవలం 120 ఏమో కొట్టినారు, ఆ మ్యాచ్ కూడా కేకేఆర్ మీద ఓడిపోయినారు. మీరు చూసుకుంటే 140లు కొట్టి కప్పులు కొట్టిన టీమ్స్ ఉన్నాయి. ముంబై ఇండియన్స్ ఉంది, సిఎస్కే 140 కొట్టి ట్రోఫీలు కొట్టింది. కొట్టడం ఫైనల్ అనేది కొంచెం ప్రెషర్ గేమ్ ఉంటుంది. బట్ మీరు చూసుకుంటే ఏ విధమైన క్రికెట్ ఆడుతున్నాం అనేది పాయింట్ అయితే అవుతుంది. కప్పు కొట్టాలంటే మాత్రం కొంచెం ప్లానింగ్ అయితే అవసరం. ఎస్, ఎక్స్ప్లోజివ్ స్టార్ట్, ఎంటర్టైన్మెంట్, ఎస్ఆర్హెచ్ ఆడుతుంటే అందరూ కూడా ఎంటర్టైన్ అవుతారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని కప్పులు కొట్టినా అనేది మ్యాటర్ అవుతుంది కదా, ఖచ్చితంగా అదే అవుతుంది. ఎందుకంటే మీరు చూసుకోండి, ఆర్సీబీ మీద మనం లాస్ట్ లీగ్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిచింది. బట్ అక్కడ ఎంత జరిగిందో చూసినాం. బట్ ఇప్పుడు చూస్తే ఆర్సీబీ ఫైనల్లో ఉంది అండ్ ఎస్ఆర్హెచ్ ఎలిమినేటెడ్ అయింది. నేను ఆ రోజు కూడా చెప్పిన, ఎవరు మ్యాచ్ గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది పాయింటే ఉండదు, కప్ ఎవరు కొట్టారనేదే పాయింట్ అవుతుందని ఆ రోజు కూడా చెప్పినాను. అండ్ ఇషాన్ కిషన్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఇషాన్ కిషన్ మీద సిఎస్కే ఫ్యాన్స్, అంటే నేను కూడా సిఎస్కే ఫ్యాన్ అని నేను చెప్తున్నా, ఆల్రెడీ చెప్పిన ఆ రోజు కూడా, సిఎస్కే ఫ్యాన్స్ చాలా దారుణంగా ట్రోలింగ్ అయితే చేస్తున్నారని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. నాకు అండర్స్టాండ్ చేసుకోగలుగుతా. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక పాయింట్ అయితే ఉంది. మనం ఎస్ఆర్హెచ్ అంటే సిఎస్కే ఫ్యాన్స్ ఎందుకు చేయాలి ఇషాన్ కిషన్ చూసుకుంటే ఏమన్నా మనకి సిఎస్కే మీద ఓడిపోయినా అని కొంతమంది అనుకోవచ్చు. బట్ మీరు గమనించాల్సింది ఏంటంటే సిఎస్కే కూడా అది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, హోమ్ గ్రౌండ్లో లాస్ట్ మ్యాచ్. చూసుకుంటే సిఎస్కే మ్యాచ్ ఓడిపోయింది. వాళ్ళు కావాలంటే నెక్స్ట్ మ్యాచ్ గెలిచిన వాళ్ళు 14 పాయింట్స్కి వచ్చే అవకాశాలు, అంటే లాస్ట్ ఒకటే మ్యాచ్ ఉంది, 14 పాయింట్స్కి వస్తామా రాదా అనే డైలమాలో ఉన్న టీం, ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎలిమినేషన్ని అయిపోయిందనే టీం. అండ్ సిఎస్కే ఫ్యాన్స్కి ఆ బాధ అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా. సో మీరు ఈరోజు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఈరోజు ఎంతైతే బాధపడుతున్నారో సిఎస్కే ఫ్యాన్స్ కూడా అదే బాధపడతారు కదా. నేను 95% నేను చెప్తాను, 95% అన్ని టీమ్స్లో కూడా మంచి సపోర్టర్స్ ఉంటారు, ఫ్యాన్స్ అద్భుతమైన ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, అద్భుతంగా టీంని సపోర్ట్ చేసుకుంటారు. బట్ 5% ప్రతి ఒక్క టీంలో ఉంటారు, అది ప్రతి ఒక్క ఫ్యాన్స్కి ఉంటారు. విరాట్ కోహ్లీకి ఉంటారు, రోహిత్ శర్మకు ఉంటారు, ధోనికి ఉంటారు. ఒక 5% తేడా ఫ్యాన్స్ కూడా ఉంటారు, దాన్ని ఒప్పుకోవాలి మనం ఫస్ట్. ఆ 5% వల్ల మనం 95%ని ఎప్పుడు కించపరచకూడదు. మనం వాళ్ళని కూడా అంటే కొంచెం రెస్పెక్ట్తో చూడాలి. ట్రోలింగ్ కూడా కొంచెం రెస్పెక్ట్ఫుల్ వేగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఆ రోజు సిఎస్కే ఫ్యాన్స్ హర్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంది, ఇషాన్ కిషన్ ఈ విధంగా చూపించి వెళ్ళిపోండి మీరు అని చెప్పినాడు. నాకు అర్థం కానిది ఏంటంటే, మీరు ఎవరన్నా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉంటే నాకు కూడా జ్ఞానాన్ని తెప్పించాలంటున్నా. ఎస్ఆర్హెచ్ మీద ఈ సీజన్లో సిఎస్కే ఒక్క మ్యాచ్ గెలలేదు, హోమ్లో ఓడిపోయింది. అండ్ ఆల్సో చూసుకుంటే దాని తర్వాత సిఎస్కే హోమ్ గ్రౌండ్ ఓడించి సిఎస్కే ఓడిపోయింది. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ కూడా ఏం డిస్టర్బెన్స్లు జరగలేదు. అండ్ సిఎస్కే ఫ్యాన్స్ ఈ సీజన్ కూడా
ఎవరితో పెట్టుకోలేదు, ప్లేయర్లతో కూడా ఏమి అవ్వలేదు. మీరు చూసుకుంటే ఒకే ఒక ఇన్సిడెంట్ అయింది, సంజు శాంసన్ అండ్ ఆల్సో చూసుకుంటే మనకి క్లాస్ అండ్ అవుట్ అయినప్పుడు కొంచెం హీటెడ్ ఆర్గ్యుమెంట్ ప్లేయర్ల మధ్యలో అయితేనే ఉంటాయి, మనం అంత పట్టించుకో. మీరు చూడండి జడేజా కూడా నితీష్ కుమార్ రెడ్డి అవుట్ అయినాక పుష్ప సెలబ్రేషన్ చేసింది, అది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కాలదని కాదు, బట్ అది ప్లేయర్ టు ప్లేయర్ కదా. ఇషాన్ కిషన్ ఫ్యాన్స్ని అంటే సిఎస్కే ఫ్యాన్స్ ఏం చేయకపోయినా సరే ఆ విధంగా అనడం, ఆ రోజు ఆల్రెడీ బాధలో ఉన్న సిఎస్కే ఫ్యాన్స్ ఈ విధమైన ప్లేయర్ చేయడంతో ఎస్ మాకు కూడా ఛాన్స్ వస్తాయి కదా, మేము కూడా చూపిస్తామని మ్యాచ్ ఓడిపోయినాక ఇషాన్ కిషన్ని ట్రోల్ చేస్తున్నారు. బట్ నేను ఒకటే చెప్తాను, మనమైతే ఎవరి ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు, అదైతే నేను ఒప్పుకుంటాను. ఎవరి ఫ్యామిలీ అది ఏదైనా సరే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే హెడ్ ఏదైతే ఉందో హెడ్ వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ వైఫ్ని కూడా కింద కామెంట్ చేస్తున్నారు, అది కూడా ఎవరి ఫ్యాన్స్ ఏంటంటే మనం ఎవరైనా చెప్పలేము. ఎస్ దాంట్లో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉండొచ్చు, అండ్ ఆల్సో విరాట్ కోహ్లీకి కొంచెం మనం బ్యాడ్ నేమ్ తీయాలంటే ఇలాంటివి చేయాలని వేరే ఫ్యాన్స్ కూడా చేస్తారు. ఆ తేడా ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆ 5% ఉంటారు, అన్ని టీమ్స్లో ఉంటారు, అందరికీ ఉంటారు. వాళ్ళు చేసే దాన్ని బట్టి ఒక 95% మన ఫ్యాన్స్ని మనమైతే అనొద్దు. ఎందుకంటే మనం అన్ని ఐపీఎల్ మ్యాచ్లు చూస్తాం, ఇన్స్టాగ్రామ్లో సపోర్ట్ చేస్తాం, అండ్ ఆల్సో ఫ్యాన్స్ని సపోర్ట్ చేస్తాం, మంచి మంచి టీషర్ట్లు వేసుకుంటాం, టీమ్స్కి ఎంత సపోర్ట్ చేయాలంటే ఫ్రెండ్స్ తోటి ఆర్గ్యూ చేస్తాం. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్. ఎస్ క్రికెట్లో ఇవన్నీ జరుగుతుంటాయి, బట్ అబ్యూజింగ్ అనేది ఏదైతే ఉందో అది ఎక్కడ కూడా పనికిరాదు. ఈవెన్ ఇషాన్ కిషన్ విషయంలో కూడా కొన్ని అబ్యూజింగ్గా పోస్టులు నేను చూసిన, బట్ ఆ విధంగా అయితే చేయొద్దు. మీరు ఏ టీంని కూడా మనం తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ ఆ రోజు ఇషాన్ కిషన్ చేసిన దానికి ఈరోజు మీరు చేయండి, బట్ ఎట్లా ఉండాలి, అది కూడా కొంచెం జస్ట్ మనం ట్రిగ్గర్ చేసే విధంగా ఉండాలి. ఏమైందిరా ఆ రోజు అన్నారు, మీరు ఏమైంది, ఆ విధంగా అన్నీ పెట్టచ్చు, బట్ అబ్యూజింగ్ అయితే చేయకండి. నేను మన ఛానల్ నుంచి చెప్పాలనుకుంటే ఏంటంటే ఎస్ అదైతే ఇషాన్ కిషన్ చేసిండు, ఎవరైనా సిఎస్కే ఫ్యాన్స్ మనం చూసుకుంటే వీళ్ళని ఎవరైనా ట్రోల్ చేయాలనుకుంటే చాలా పద్ధతిగా పెట్టండి. అంటే చూడండి, చిన్న పిల్లాడు మీ 10th కూడా పాలు తాగే పిల్లాడు మీతోటి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చిండని చెప్పండి, ఈ విధంగా పెట్టండి, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా పెడతారు, మనం కూడా పెడతాం. సో అందరూ కూడా ట్రోలింగ్ అనేది ఒక పాజిటివ్ వేలో చేసుకోవాలి, దానికి ఒక ఎంటర్టైన్మెంట్ రావాలి, ఒక మ్యాచ్ మీద ఇంట్రెస్ట్ వచ్చే విధంగా ఉండాలి, కానీ అబ్యూజింగ్ అయితే చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఇండియాకి ఆడిన ప్లేయర్స్, మీరు గమనించాల్సింది ఎవరైనా సరే చాలా సాక్రిఫైస్ చేసి ఆ లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు వాళ్ళకి అందరినీ కూడా, ఈవెన్ విరాట్ కోహ్లీ విషయాన్ని అయినా సరే, లేకపోతే రోహిత్ అయినా సరే, లేకపోతే ఇషాన్ కిషన్ అయినా సరే, హెడ్ అయినా సరే, ఎవరైనా సరే మనం వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఎస్ మనం చేసేది కూడా ట్రోలింగ్ అనేది కొంచెం గుడ్ వేలో ఉండాలి, మరీ వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళడం కానీ లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్ వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా చేయకండి. ఎస్ తను ఏదైతే రియాక్షన్ ఇచ్చిండో ఆ రియాక్షన్కి రిప్లై ఇవ్వండి, కానీ అబ్యూజింగ్ అయితే చేయకండి. 95% ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో ఈ 5% ఫ్యాన్స్ వల్ల మీరైతే చెడిపోకండి అని నేనైతే చెప్తాను. మన ఛానల్ నుంచి కూడా అదే పాజిటివ్ అనేది పెంచండి, ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేయండి అని. వీటికి ఎవరైనా ఈవెన్ ఇప్పుడు ఎవరైనా ఆర్సీబీ ఫ్యాన్, మీకు తెలిసిన ఫ్యాన్ ఎవరైనా సరే, ఏ టీం ఫ్యాన్ అయినా సరే, నాకు తెలిసిన పర్సన్ ఒకరు అబ్యూజ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరే ఇనిషియేటివ్ తీసుకొని అవి చేయకుండా మనమే రిప్లై ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ వల్ల హెడ్ మనకు చూసుకుంటే వైఫ్ మీద ట్రోలింగ్ అని చేసి చాలా అబ్యూజివ్గా మాట్లాడడం జరిగింది. సో విరాట్ కోహ్లీ ఫ్యాన్సే బయటకు వచ్చి చెప్పాలి, ఇది కరెక్ట్ కాదు, ఇది చేయకూడదని విరాట్ ఫ్యాన్సే చెప్పాలి. ఎందుకంటే అది చేస్తుంది విరాట్ ఫ్యాన్స్ లేదో తెలియదు. 5% ఫ్యాన్స్ ఎవరి దాంట్లో నేను చెప్పిన తేడాగాలు ఉంటారని వాళ్ళకి బుద్ధి చెప్పాలి, ఇలాంటి కామెంట్స్ చేయొద్దని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. సో మళ్ళీ చెప్తున్నాను, క్రికెట్ని చూడండి, ఎంజాయ్ చేయండి అని చెప్తున్నాను. మళ్ళీ రేపటి రివ్యూలో చూసుకుంటాను. నా రివ్యూ ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎస్ఆర్హెచ్ ఫైనల్కి వెళ్ళి ఆడుంటే బాగుంటుందని నేను కూడా అనుకున్నాను, బట్ కుదరలేదు. బట్ వెల్ ప్లేడ్, అంటే ఎస్ఆర్హెచ్ అద్భుతంగా ఆడింది. చెప్పినట్టు కొన్ని ప్లానింగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి అని నాకైతే అనిపించిన ఒపీనియన్ అయితే నేను తెలియజేస్తున్నాను. ఎస్ఆర్హెచ్ అయితే అద్భుతంగా ఆడింది. అండ్ ఆల్సో చూసుకుంటే ఎలిమినేటెడ్ అయినందుకు కొంచెం బాధగా కూడా ఎస్ఆర్హెచ్కి ఫ్యాన్స్ ఉంటుంది. బట్ మీరు కూడా మీ డే కాదు ఈరోజు. సిఎస్కే వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారు, ఎవరైనా ఫ్యాన్స్ ఎన్ని రోజులు చేస్తారు, మ్యాక్సిమం అంటే ఒక 1 day 2 day చేస్తారు, అండ్ దాని తర్వాత మర్చిపోతారు. పర్లేదు, వదిలేసేయండి. ఇషాన్ కిషన్ చేసిన దానికి ఎవరైతే సిఎస్కే ఫ్యాన్స్ ఎవరైనా చేస్తే కొంచెం లిమిట్లో చేయండి,
బార్డర్లు అనేది క్రాస్ కావద్దని అయితే నేను ఇద్దరి ఫ్యాన్స్కి చెప్తాను, అందరి ఫ్యాన్స్కి చెప్తాను. నేను కూడా చెప్తాను, ఎస్ ఇషాన్ కిషన్ ఏదైతే పోస్ట్ చేసిండో మళ్ళీ అది పోస్ట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ చాలా రెస్పెక్ట్ అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇండియన్ ప్లేయర్స్కే, అండ్ ఏ ప్లేయర్కైనా ఉండాలని నేనైతే కోరుకుంటూ, మీరు కూడా పాజిటివ్గా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.